ఏం కాదు అక్క, నేను పట్టుకున్నాను కదా, ఇంకేం భయపడకు. మిన్ను పాలు తాగుతురా? అబ్బమ్మ కాసేపు అయినాక వస్తా. రా బిడ్డ, కాసేపు అయినాక ఆడుకుందు. రా అక్క, కాసేపు అయినాక ఆడుకుందాం. అమ్మ అక్కకు కూడా పోయావా అని పాలు? దానికి ఎందుకే, నువ్వు తాగు పాలు. సరే అమ్మా. అక్క నీకోసం పాలు తెచ్చిన, తాగు. నాకెందుకు చెల్లి, నువ్వు తాగు. లేదక్క, నువ్వు తాగపోతే ఇప్పుడు నా మీద ఒట్టే. చెల్లి ఇంకోసారి నువ్వు అట్లా నాకు తాగుతా కదా. అక్క సారీ అక్క. ఎందుకు చెల్లి? ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినా కదా అక్క, అందుకే. అయ్యో పిచ్చి చెల్లి, దీనికే సారీ చెప్పన్నా? నువ్వు నా చెల్లివే. కొంచెమన్నా లేదా నీకు? చెల్లె దగ్గర నుంచి తీసుకొని తాగుతున్నావు? అది కాదు, నేను చెల్లిని తాగమని ఇచ్చాను. ఏ ఆపవే నీ నాటకాలు. మమ్మీ అక్కకు నేనే ఇచ్చిన పాలు, అక్కనెందుకు తిడుతున్నావే? వసి నా బిడ్డ ఏం చేసినవే? నాకే ఎదురు సమాధానం చెప్తుంది. నేనేం చేయలేదు పిన్ని. అమ్మ ఊకే అక్కనెందుకు అపార్థం చేసుకుంటావు? ఇప్పుడు కాదే, తర్వాత చెప్తా నీ సంగతి. పరిస్థితి చేతాటకం లేదు, ఒక్కటి చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? అక్క చెప్పక్క. తమ్ముడు. అక్క ఏమైంది, ఎందుకు ఎడతాను? పరిస్థితి చేయి దాటిపోతుందిరా. అక్క నువ్వు ఏడవకక్క, ఏమైంది చెప్పక్క. ఆ చిన్ని నా బిడ్డను మజ్జిగ చేసుకున్నదిరా. ఎక్కడ నాకు దూరం అవుతుందో అని నాకు భయం ఇస్తుందిరా. అక్క నువ్వేం బాధపడకక్క, నేనున్నా కదా అక్క నీకు. ఏం లేదు తమ్ముడు, ఆ చిన్ని మాటలు పట్టుకొని నా బిడ్డ నన్ను దూరం పెడుతుందిరా తమ్ముడు. అందుకనే నీకు ఫోన్ చేసిందిరా తమ్ముడు. ఆ చిన్ని ఉండదు, అరవింద్ గారు ఉండొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క నీకోసం నా ప్రాణమైన ఇస్తా అక్క, ఇదో లెక్కన అక్క నాకు. అక్క 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 అన్న మా అక్క చిన్నగా అనిపించిందా? లేదుగా నాని, అందరు ఇప్పుడు వెళ్ళిపోయా. సరే అన్న. తమ్ముడు చెప్పురా. హలో అక్క, కిడ్నాప్ అయిపోయింది. నిన్నుకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు ఈ విషయం. సరేరా తమ్ముడు. మిన్ను వస్తుంది, నేను తర్వాత ఫోన్ చేస్తా. మిన్ను అక్క ఇదిరా, ఒక్కదానివే వస్తున్నావు? మమ్మీ మమ్మీ అక్క కనిపిస్తలేదు మమ్మీ, స్కూల్ మొత్తం ఎతికినా. అవునా, ఎటెల్లు ఉంటుంది? ఆగు, నేను బాబాయ్కి ఫోన్ చేస్తా. అరవింద్ ఎక్కడున్నావు? వదనే చెప్పు వదనే. చిన్ను స్కూల్ పోయి తిరిగి రాలేదు, నాకు భయం ఇస్తుంది అరవింద్. అవునా, సరే నువ్వేం భయపడకు వదినే, నేను వస్తాను. సరే అరవింద్, తొందరగా రా, నాకు భయం ఇస్తుంది. ఏమైందిరా? చిన్న పొద్దుగాల స్కూల్ పోయి సాయంత్రం ఇంటికి పోలేట మామ. వదిన భయపడుతుంది, నేను పోయేస్తా ఒకసారి. అవునా, నేను రావాలా మరి? పర్లేదు మామ, నేను పోయేస్తా. మిన్ను నువ్వు ఇంట్లో పో, నేను పక్కింటికి వెళ్ళి చూసొస్తా.